నమస్తే మామ, బాగున్నావా? ఎన్ని ఉన్నాయి ఎనుగోడ్లు? ఎనుగోడ్లు అంతా 6 ఉన్నాయి. 6. ఏమన్నా పాలు పిండుతాయా? పాలు పిండుతాయి. ఎంత ఉంది ఆదాయకము? ఇంకా మాకి దాదాపు 2 ఆవులు 6-8 వల్ల దాదాపు 30,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. నెలకే ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ ఉంటుంది. నెలకి ఇన్కమ్ అంత మాత్రం ఉంటుంది. ఖర్చు ఏమైనా ఉందా? ఖర్చు ఏం పెద్దగా వేయడం ఏమి ఉండదు. మామూలుగా మొక్కజొన్న ఇట్లా అంతే. మొక్కజొన్న కత్తిరిస్తాము. పచ్చి ఒక 50 ఎకరా పెట్టినాను. దాంట్లో నుంచి కత్తిరించేయడము, దానికి పోస్తా ఉంటే చాలు పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అవునవును. ఈ గడ్డి చూడు బాగా నీట్ కత్తిరించినావు. ఈ విధంగా నీట్ గా బాగా కత్తిరించినాను. ఈ విధంగా ఆ విధంగా కత్తిరించేస్తే బాగా నీట్ గా మరసంగా. దీనికి ఏమైనా మిషన్ తీసుకున్నావా? మిషన్ తీసుకున్నాము. అది దాన్ని వచ్చి 30,000 రూపీస్ అవుతుంది అనమాట. 30,000 పడింది దాని కాస్ట్. 30,000 పడింది అనమాట. ఒక నెలలోనే వచ్చేస్తుంది పాలలోనే. పాలలోనే ఒక నెల వస్తుంది. దాని వల్ల ఎంతో ఉపయోగం ఉంది రైతులకి. దీని వల్ల ఎంతో ఉత్పత్తి కూడా బాగా డెవలప్ అయ్యేదానికి ఒక అవకాశం ఉంది. భారతదేశంలోనే ఇట్లా రైతు పాడి పరిశ్రమ అనేది చాలా మనకి అభివృద్ధి కలిగిస్తుంది. అభివృద్ధి మనం అసలుకి మన బాగా మంచి డెవలప్ కావచ్చు అనమాట. రైతులంతా ఈ విధంగా చేపట్టినామంటే ఉద్యోగస్తుల కింద ఒక స్థాయికి ఎదగవచ్చు అనమాట. రైతు అప్పు చేయకోకుండా ఇంతకు మునుపు ఏం చేస్తున్నంటే ఈ టెక్నాలజీ పెరుకోకుండా అప్పు చేయడము, అప్పు వల్ల మనకి ఇన్కమ్ లేకుండా ఉండే మనం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాడు. వేరే ఇతరుల దగ్గరికి పోయి మనం అప్పు తీసుకొని రావాలా, బ్యాంకులో తీసుకొని రావాలా అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా రైతు మంచి డెవలప్ అయ్యేదానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా మానేసి కొంతమంది ఇప్పుడు ఈ యొక్క పాడి పరిశ్రమ దానిపైన కన్ను చూపి దీనిపైన ఏకాగ్రత పెట్టి ఇప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీల్డ్ కి వస్తున్నారు. అవునవును. దీంట్లో బాగా లాభాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? నాకుండేది ఎకరా 22 సెంట్లు ఉంది. అంతా దీంట్లోకే నేను మళ్ళీ వేరే లీజుకు పెట్టుకొని దాని వల్ల ఈ అక్కడ వచ్చిన ఇన్కమ్ అక్కడ పెట్టి దాన్ని మళ్ళీ ఈ విధంగా ఇట్లా రొటేషన్ చేస్తూ ఒక స్థాయికి ఎదగాలంటే చెప్పేసి ఎంతో ప్రోత్సాహంతో పని చేస్తున్నాను. నాకు ఎటువంటి నొప్పులు లేవు, ఎటువంటి డిసీజ్ కూడా లేవు. బాగా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పటికే ఒక 55 ఉంటుంది నీకు వయసు? దాదాపు 55-60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. నువ్వు ఒకటే చూసుకుంటావు జీవాలని? చూసుకుంటా అన్ని మొత్తం. షెడ్ జీవాలకు కట్టించిన షెడ్ జీవాలకి ఇప్పుడు అంటే అది పొట్టేళ్ళకి రెడీ చేయాలని చెప్పేసి పొట్టేళ్ళకి రెడీ పెట్టేసిన. పొట్టేళ్ళు కూడా మేపుతున్నావా? పొట్టేళ్ళు కూడా తెస్తా, దగ్గరలోనే తెస్తాను అనమాట. ఎంత మాత్రం ప్లానింగ్ లో ఉంది? ఎంత మాత్రం అంటే ఫస్ట్ దాని వల్ల ఎటువంటి మనకి అభివృద్ధి కలుగుతుంది అని ఫస్ట్ 10 తెస్తాను అనమాట. 10 తెచ్చి దాని వల్ల అట్లే మనకి ఏమన్నా దాని వెంట డెవలప్ కనిపించింది అంటే అట్లా 10, మళ్ళీ 20, మళ్ళీ 30 పెంచుకొని దాన్ని మనకి డబ్బును ఆర్జించడానికి ఒక ధైర్యము, ఒక ప్రోత్సాహము కలుగుతుంది అనమాట. వాటిపైన గమనం ఏర్పడుతుంది. అవునవును. సో ఎనుములు చూసుకోవచ్చు, అట్లే పొట్టేళ్ళు చూసుకోవచ్చు. మళ్ళీ వ్యవసాయం కూడా చూసుకోవచ్చు. అన్ని నువ్వే చేసుకుంటావు అక్కడ? నేనే చేసుకుంటా. అవునవును. ఆ ఎనుము గొడ్లు చూద్దాం సార్. అది అంతా ఒకటే. అంతా ఇదేనా మిషన్? నువ్వు 30,000 తీసుకుంది మామ? ఎక్కడ తీసుకోండి ఇది? ఏమన్నా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందా? గవర్నమెంట్ సబ్సిడీ ఏం లేదు. సొంతం ఓన్గా ఈ విధంగా నున్నకు బాగా నీట్ కట్ చేస్తుంది. ఈ పశువుల ఎరువు అంతా మీ పొలానికి వాడుకుంటారా? పొలానికే వాడతాం. టైం పడింది మనం అమ్ముకోవచ్చు. 1,00,000 రూపాయలు కానీ పోతుంది. 1,00,000 రూపాయలు ఎప్పుడైనా అమ్మచ్చు. మునుపు అమ్మినాము, విడతలుగా అమ్మినాము. దాదాపు 30,000, 20,000 ఈ విధంగా నేను అమ్మినాను. ఖర్చులకు అయితే ఉంటాయి. అవి ఎప్పటికైనా కానీ ఉపయోగించుకోవచ్చు. ఫైనల్ గా ఒక 3 ఆవులు ఉన్న 3 ఎనుగోడ్లు పెట్టుకుంటే నెలకి ఎంత విధంగా తీసుకోవచ్చు? నెలకి 3 ఆవులు 3 ఎనుగులు పెట్టుకుంటే అట మామూలుగా ముర్రా జాతి అయితే 3 ఆవులు పెట్టుకుంటే 15, 30 లీటర్ పాలు వేయచ్చు. 30 లీటర్ పాలు అంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి 50 రూపాయలతో బయట వేస్తే 10, 30 అంటే 30 అంటే 3 అయితే 15 డైలీ 15 డైలీ 15 అంటే నెలకి 45,000 రూపాయలు అయిపోయా. 3 ఆవులు అంటే అది కూడా దాదాపు అది 30,000, 45, 35, 75,000 రూపాయలు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇతర ఖర్చులన్నీ మనకి ఎటువంటి కొరత అనేది ఉండదు. పోలా నేను వేరే దగ్గర పోలా, నేను డబ్బు తీసుకొని రావాలా, మళ్ళీ మనము వాళ్ళకి డబ్బు ఇవ్వాలా అనేది ఏమి ఉండదు. తాపత్రయం. కుటుంబము బ్రహ్మాండంగా బతకొచ్చు. 1,00,000, 2,00,000 అప్పు చేసినా దీంట్లో తెంచేసుకోవచ్చు. ఎటువంటి తాపత్రము అనేది ఉండదు. లెక్కతో మనకి సమస్య అనేది ఉండదు. ఎవడైతే డబ్బులు అనేది లేకుండా పోతాయో
ఆటోమేటిక్ గా సమస్య వచ్చేస్తుంది. కానీ మనం కూడా పొలం బాగా కష్టపడి పని చేసుకుంటేనే, కష్టపడి పని చేసుకోకుండా నేను మాటలతో చెప్తే అయ్యలేదా. సో నువ్వు వ్యవసాయం చూసుకుంటూ ఆవులు ఎనుములు చూసుకుంటూ ఇంకా నీకు ఫ్రీ టైం ఉంది, ఇంకా ఫ్రీ టైం ఉంది. మధ్యాహ్నం బాగా రెస్ట్ గా పనుకోవచ్చు బాగా. ఇదే విధంగా నువ్వు కూలి పోతే ఈ విధంగా చేసుకోవాలి, డిపెండ్ డైలీ 500 డిపెండ్ అవుతావు కూలి పోతే. ఇదైతే పని చూసుకోవచ్చు, నీ పని చూసుకోవచ్చు, ఎనుములు చూసుకోవచ్చు, అన్ని చూసుకొని ఫ్రీగా ఉండి బాగా హెల్తీగా ఉండొచ్చు. మన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడు ఇప్పటికీ నీకు 55 ఏళ్ళు అంటే ఇంకా ఇప్పటికీ బాగా ఎంత గట్టిగా ఉన్నావు, ఒకటే పని చేసుకుంటావు బాగా. అవ్వ ఉండింది ఇక్కడ అమ్మ, చూడు ఆమె ఇప్పటికీ ఈ విధంగా బాగా పని చేసుకుంటుంది. కట్ చేయొచ్చు. ఎన్ని వచ్చి ఒక మనం పక్వ స్థితికి వచ్చిన తర్వాత దాని యొక్క మొదలు కూడా పై భాగం దాన్ని కత్తిరించేసి ఎనుములకి వేయచ్చు, వాడచ్చు. గింజలు అమ్మేస్తావా? గింజలు అమ్మేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఎకరాకి? దాదాపు 30 క్వింటాల వరకు, 35 క్వింటాల వరకు వస్తుంది ఒక ఎకరాకి వచ్చి. కేవలం పశువుల ఎరువు వాడటం వల్ల, పశువుల ఎరువు వాడడం వల్ల వర్మీ కాంపోస్ట్ అనేది బాగా వాడితే మంచి ఉత్పత్తి వస్తుంది. మంచి ఉత్పత్తి. ఈ కాలంలో ఎక్కడ చూసినా అన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేసి రకరకాల వ్యాధులు తెచ్చుకుంటారు. అదే అంటే భూమి అనేది ఏమైపోతుందంటే విషంగా మారుతా ఉంది. రసాయనిక ఎరువులన్నీ వేసి విషంగా మారిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా నేను ఉపయోగించినట్లుగా ప్రతి ఒక్క రైతు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం డెవలప్ కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల చాలా బాగుంటుంది. సో నీళ్లు పశువులకి ఇక్కడే పశువులకి ఇక్కడే నీళ్లు తాపుతాను అనమాట. వాటర్కి ఏం ప్రాబ్లం లేదా? వాటికి ఏమి ప్రాబ్లమ్. దండిగా మంచి చెరువులకు నీళ్లు వదిలినారు. ఏ చెరువులో చూసినా నీళ్లు ఉన్నాయి. మనకి ఇప్పుడు రైతులు డెవలప్ అయ్యేదానికి మంచి అవకాశం. ఇట్లా అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలన్నమాట. రానున్న రోజులు పోయిన రోజులు మళ్ళీ మనకి జీవితంలో మళ్ళీ రావు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా కష్టపడి పని చేసుకున్నామంటే తప్పనిసరిగా మనము ఆంధ్రప్రదేశ్ లో మనం మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఈ మధ్య యూత్ చాలా మంది జాబులు లేక 10,000కి 15,000కి అక్కడ బెంగళూరులో జాబులు చేస్తున్నారు. అట్లా చేసేదానికన్నా ఈ విధంగా ఇంటి దగ్గర చేసుకుని తల్లిదండ్రులు చూసుకుని చాలా బెస్ట్. అంత మొత్తం మన కుటుంబం అంతా మొత్తం టోటల్ అనుకూలం ఉంటే మనకి మంచి. అడవిలో ఉన్నా పర్వాలేదు, దానికి దారి అనేది ఒక మార్గం ఉంటే అడవిలో ఉన్నా కూడా ఆడే షెడ్ వేసుకొని ఆడే రేకులు వేసుకొని ఆడే ఆ విధంగా చేసుకొని మనం డెవలప్ కావచ్చు. 2 ఎకరాల భూమి ఉంటే చాలు. 2 ఎకరాల భూమి ఉంటే చాలు. పొట్టెన్లో చూసుకోవచ్చు, ఇటు పాడి పరిశ్రమ మొత్తం చూసుకున్నామంటే నీకు ఎటువంటి కరువు అనేది ఉండదు అనమాట. ఇదేం గడ్డి ఇట్లా కోస్తా అంటే పెరుగుతా ఉంటుంది? డైరీ గడ్డి. ఇది డైరీ జొన్న అని వస్తూ ఉంటుంది. ఇది కోసిన ఎన్ని రోజులకు మళ్ళీ నెల రోజులకే వస్తుంది అనమాట. నెల రోజులకే వస్తుంది. నెల లోపలే మనం మట్టం చేస్తా ఉండాలన్నమాట. అట్లా మట్టం చేస్తా ఉంటే మళ్ళీ బలిసిపోకుండా మన మిషన్ కి ఇచ్చి బాగా నీట్ గా కట్ చేసుకోవచ్చు. బాగుంది అంతా బాగా. అంతా దీనికి మళ్ళీ ఏమైనా సత్తు ఆవులు పేడ వేస్తావా? దీనికి ఏమీ లేదు. మనం కాంప్లెక్స్ ఉంటాయి, కాంప్లెక్స్ వేయచ్చు. కాంప్లెక్స్ యూరియా వేసేస్తే నీకు నెలకే వచ్చేస్తుంది. ప్రజెంట్ పిండేవి ఎన్ని ఉన్నాయి మామ? ప్రజెంట్ పిండేవి 4 ఉంటాయి. 6 ఉంటాయి. 2 ఆవులు, 4 ఎనుములు ఉన్నాయి. వెన్న శాతం బాగా వస్తుందా? వెన్న శాతం బాగా వస్తుంది. ఇప్పుడు వెన్న శాతం బాగుంటే డైరీలోనే 55 రూపాయలు పడుతుంది అంటారు, నిజమేనా? మాకు ఇప్పుడు ఎంత పడుతుంది అంటే 38 పడుతుంది. ఇవి 40 వరకు వస్తుంది. 40 వరకు. ఆవు పాలు 38 పడతాయి. అన్ని సురిటి ఎనుములే? అన్ని సురిటివే. ప్రస్తుతం ఈ అన్ని జీవాలకి మొక్కజొన్న కత్తిరించేస్తాం. మొక్కజొన్న కత్తిరించి వేస్తాం. ఇదే మేత మళ్ళీ బయటకి తోలుకెళ్తారా? లేదు, మళ్ళీ పచ్చి సొప్పు ఉంది. అక్కడ తీసుకో, అక్కడ పచ్చి సొప్పు ఉంది. దాన్ని కూడా కోస్తాము, దాన్ని మిక్సింగ్ చేయడము. ఎండుగడ్డి ప్లస్ పచ్చిగడ్డి రెండు మిక్సింగ్ చేస్తే పాల శాతం, వెన్న శాతం అనేది పెరుగుతుంది. మొత్తం ఈ వామ వెనకాలదే మీ పొలం అంతా? మా పొలం మొత్తం అన్ని దగ్గరే బాగా పెట్టుకున్నాం మామ. ఇప్పుడు పొలం లేకుండా భూమి లేకుండా ఉండే వాళ్ళు ఇట్లా పాడి పరిశ్రమ చేసుకునే అవకాశం ఉంటుందా? చేసుకోవచ్చు, కానీ కష్టం అంటారు. అంటే అన్ని అనుకూలాలు ఉండాలి. అనుకూలం లేకోకుంటే కొంత ఇబ్బంది. కానీ భూమి ఉండాలా, నీళ్లు ఉండాలా, వాటర్ ఉండాలా. ఇవన్నీ లేకోకుండా ఉంటే ఆ పాడి పరిశ్రమను చేసుకోవాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. బయట ఎక్కడ మేతలు లేవు. సో మనం పొలం అంటే ఈజీగా ఏదైనా పంట పెట్టుకుని అదే మేత దీనికి వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎకరా ఉంది అనుకో, ఆ ఎకరాను మనం మొక్కజొన్న పెట్టుకొని, ఆ మొక్కజొన్న ½ ఎకరా మొక్కజొన్న పెట్టుకొని ½ ఎకరా గడ్డి పెట్టుకున్నా కూడా దాదాపు ½ ఎకరా పెట్టుకున్నా కూడా 5 ఆవులు మనం సంరక్షించవచ్చు.
దానివల్ల ఎట్లంటే ఈ వ్యవసాయానికి వచ్చి ఈ పాడి పరిశ్రమ పాడి అనేది అనుబంధం ఉన్నట్లు రెండింటికి లింక్ అవునవును. అది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే కష్టమైపోతుంది. ఓన్లీ భూమి అనేది కంపల్సరీగా ఉండాలి భూమి. ఈ షెడ్కి ఎంత అయింది? ఎనుముల కోసమే కట్టినావా? దాదాపు ఈ షెడ్కి వచ్చి ₹1,00,000 అయింది. ₹1,00,000 అయిందా? ఇంకా పని ఉంది. ఇంకా మొత్తం ఎనుగోట్లకైనా మీరు ఫ్యామిలీ ఉండే? మేము ఫ్యామిలీలో ఉంటాము. ఇట్లా ఏదైనా పశువులు బాగా లేకోకుండా ఉంటే వాటిలో లోపలికి పెట్టేస్తాము. అవునవును. లేదంటే మిగతా టైం అంతా బయటే ఉంటుంది. బయట నీకు అనుకూలంగా బాగుంది, ఫ్రీగా స్పేస్ ఎక్కువ బాగుంది, ప్లేస్ ఉంది, మనకి ఎటువంటి ఏమి ఇబ్బంది ఏముండదు. 90 years ముసలాం ఇప్పుడు ఇంత గట్టిగా పని చేసుకుంటుందంటే దానికి కారణం అప్పట్లో తిన్న ఫుడ్డే. చూడండి ఆమె ఎంత స్ట్రాంగ్ గా ఉంది. 50 years ఇదవుతున్నారు. ఒక 90 ఉంటుందా? బాగా ఏం తింటావు? ఇంత గట్టిగా ఉండవు. ఏం తింటావు? ముద్ద. చూడు ఆ ఎనుగోట్ల దగ్గర ఎంత నీట్ గా పెట్టుకున్నావు.